మీ పేరు? రాజేష్. బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నాం. ఎలా అనిపిస్తుంది ఈ సీజన్? ఇన్ని సీజన్లో కల్లా రాత్రి నాకు రాత్రి చూసుకున్న టాస్క్ లో చూసుకుంటే వేస్ట్ అనిపించింది. అసలు అబ్బాయి అన్నట్టు ఆయన బిగ్ బాస్ కి రివర్స్ అవ్వడం చాలా టూ మచ్. అసలు అది ఇప్పుడు మనం చూసుకుంటే అసలు ఇన్ని సీజన్ లో కానీ బిగ్ బాస్ సీజన్ ని ఒక్కళ్ళు కూడా ఎవరు అనలేదు బిగ్ బాస్ ని. ఫస్ట్ టైం ఈ అబ్బాయి అన్నట్టు ఆయన బిగ్ బాస్ కి రిటర్న్ అవ్వడం, అపోజిట్ అవ్వడం, మరి అదంతా స్క్రిప్ట్ లేదో అని మనకి ఈ రోజు నైట్ చూస్తే అని తెలియదు. అసలు అది అంటే తను బిగ్ బాస్ పైకి రివర్స్ అవ్వడం చాలా తప్పని నా ఒపీనియన్ అండి. వాళ్ళ వైఫ్ ని కూడా తిట్టారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? వాళ్ళ వైఫ్ ని కూడా తిట్టడం, అసలు మధ్యలో వాళ్ళ వైఫ్ ని ఎందుకు తీసుకొచ్చారని నాది. మధ్యలో అంటే లేడీస్ ని ఎందుకు మధ్యలో ఇంటరాక్ట్ చేయడం అసలు తప్పు. అది ఖచ్చితంగా నాకు తెలిసి ఈ నెక్స్ట్ సండే అతనే ఎలిమినేట్ అవుతారేమో నా ఒపీనియన్. ఆల్రెడీ రెడ్ కార్డ్ చూపించారు కదా, రేపు ఏమైనా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? నాకు తెలిసి ఈ రోజు రేపు అతనే ఎలిమినేట్ అవుతారేమో నాకు తెలిసి. సోనియా ఎలా ఆడుతుంది? సోనియా యావరేజ్ గా ఆడుతుంది. నాకు కొంచెం లక్ష్మి కొంచెం బాగా అనిపిస్తుంది. లక్ష్మి సీతక్క సారీ సీత బాగా ఆడుతుంది అనిపిస్తుంది. అంటే ఎమోషనల్ గా ఎక్కువ కనెక్ట్ అవుతుంది అనిపిస్తుంది సీత. తను నాకు లక్ష్మి ఎందుకు వస్తుంది అంటే తను కొంచెం లక్ష్మి లాగానే ఉంటది ఆ బిహేవియర్ అది ఇది. అందుకని సీత అని మర్చిపోయాను అందరం లక్ష్మి అని. మరి ఈసారి నాగార్జున గారు గట్టిగా వార్నింగ్ ఇస్తారనిపిస్తుంది. అంటే అబ్బాయి నవీన్ ఉంచుతారనిపిస్తుందా లేదు తీసేస్తారు? ఈరోజు నైట్ మనకి నాగార్జున ఆన్ ఫైర్ అనిపిస్తుంది. ఎందుకంటే కింగ్ నాగార్జున గారు ఏది వర్క్ వదిలిపెట్టాడు. ఖచ్చితంగా ముందు వాడు చూడండి తర్వాత నమ్మని అంటారుగా, ముందు మాట్లాడి చూడు తర్వాత నమ్మని అన్నట్టు బిగ్ బాస్ ప్రేక్షకులందరికీ నాగార్జున సార్ ఈరోజు మంచి స్టఫ్ ఇస్తారని నా ఒపీనియన్. అంటే చీఫ్ గా ఎవరైనా 1 వీక్ ఉంటారు మినిమం, ఈయన 3 డేసే ఉన్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? ఆయన నోటి వర్డ్స్ వల్ల ఎలా అయ్యారంటారు? అవునవును ఖచ్చితంగా అబ్బాయి అన్నట్టు అతనికి ఖచ్చితంగా ఇది ఒక ఈ సీజన్ లో అతనికి చాలా మైనస్ పాయింట్ అని మనం చెప్పుకోవచ్చు. రాత్రి జరిగిన టాస్క్ లో కానీ రాత్రి జరిగిన ఎపిసోడ్ లో మాత్రం టూ మచ్ మైనస్ అతనికి. అంటే ఆయన ముందు నుంచే చాలా స్ట్రాంగ్ ఓవర్ కాన్ఫిడెన్స్ అని ఆయనకు అనిపించింది. అంటే చూసే వాళ్ళందరికి అనిపించింది అంటారా? ఖచ్చితంగా ఇప్పుడు చూసేటోళ్ళందరికి ఇప్పుడు నేను మంచిగా ఉన్నా, సడన్ గా అపోజిట్ అయితే ఎవరికైనా ఒక బ్యాడ్ ఒపీనియన్ వస్తుంది కదా. మీకు ఎప్పుడైనా అనిపించిందా అబ్బాయి నవీన్ అందరినీ అంటే అందరూ ఉన్నప్పుడు నేనే తోపు అన్నట్టు బిహేవ్ చేయడం? అనిపించింది, చాలా సార్లు అనిపించింది. తన యాటిట్యూడ్ కూడా కొంచెం లెవెల్ వేరే ఉండేది. చూద్దాం ఈరోజు నైట్ ఏమవుతుంది. ఈరోజు నైట్ ఎపిసోడ్ చూస్తామని మనం చెప్పలేం. రేపు ఏమైనా ఆదిత్య ఓం అంటే ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంట? ఉన్నాయి ఖచ్చితంగా.